మంచిర్యాల నియోజకవర్గానికి ప్రత్యేకంగా మండలానికి చెప్తాను. ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం చేసినో ప్రతి ఒక్కటి చెప్పిన అయినాయి. ఇక లిఫ్ట్లు కూడా ఇంకొక వారం 10 రోజుల జీవో వస్తుంది. నీళ్ళు ఇస్తా అని చెప్పిన, సాగునీళ్ళు ఇస్తా అని చెప్పిన, తాగునీళ్ళు ఇస్తా అని చెప్పిన చేసిన, గెలిచినాక నెల 2 రూపాయలు చేసిన, మంచినీళ్ళు ఇచ్చినాం. వడ్డల్లా ఏదైతే అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం దోపిడీ చేస్తుందో దాన్ని కూడా ఇచ్చినాం. ఇంకా పోతే సాగునీళ్ళు అయిపోయి తాగు ఇంకా అటుపోతే మీకు ఇలా 4 లేన్ల రోడ్డు తపాలపూర్ చెక్ పోస్ట్ కాడ నుంచి కర్మాచారి వస్తారు. 4 లేన్ల రోడ్డు డివైడర్తో సహా సెంట్రల్ లైటింగ్తో సహా శాంక్షన్ అయింది 211 కోట్ల రూపాయలు. ఇది కాకుండా మొన్న కలెక్టర్ గారు మేము వెలగనూరు పోయినప్పుడు మా ఊళ్ళో రోడ్డు గురించి మాట్లాడు. అయ్యా మీ వెలగనూరుతో పాటు నంబాల గూడెం కూడా శాంక్షన్ చేయించిన, ఉన్న జీవో 30 కోట్ల జీవో వచ్చింది, మిగతా వాటితో పాటు అది కూడా శాంక్షన్ అయింది. ఆ దినం లింగాపూర్ ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ఆ స్కూల్ పరిస్థితి దయనీయంగా ఉంది. అప్పటికప్పుడు ఎస్టిమేట్ చేస్తే 1,15,00,000 అయిందని 1,15,00,000 రూపాయలు శాంక్షన్ అయింది. ఇవాళ ఫౌండేషన్ కూడా వేసినాం. ఇంకో 15 రోజులు కానీ స్టార్ట్ అవుతుంది. దాంట్లో సాగునీటి సమస్య ఉందంటే సాగునీటి కోసం 25 లక్షల రూపాయలు ఓవర్ హెడ్ ట్యాంకర్ సార్ చేయడం. ఇట్లా ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కారం పోతున్నాం. ఏ కార్యక్రమం తీసుకున్నా దండపై నుంచి మొదలు పెడుతున్నాం. ఇక ఇక్కడ నుంచి ఒక యువతకు మీ అందరికీ సందేశం ఒకటే ఇస్తున్నాం. మంచిర్యాల గురించి మంచిర్యాల మాట్లాడతా. కరకట్టలు చెప్పిన కరకట్టలు అయిపోయింది, సంతకం ఇవ్వాల రేపు అవుతుంది. హాస్పిటల్ 300 పడకలు 600 పడకలు హాస్పిటల్ తీసుకొస్తా ఐపీలో కడతా అని చెప్పిన, అది కూడా వచ్చింది. అది దానికి రేపే ఆ పాతపేట ఏదైతే బిల్డింగ్ అని దాన్ని గులగొట్టే కార్యక్రమం మొదలుపెట్టినాం. దాంట్లో మీరు అందరు భాగస్వాములు అయితే ఖచ్చితంగా మీ అందరికీ తప్పకుండా పేరున ప్రతి ఒక్కరికి ఆ కార్యక్రమం రావాలని కోరుతున్నా. రేపు 11-12 గంటలకు అది ఊలగొడితే కానీ ఆ మంచిర్యాల పట్టణం కొట్టి శని పోతే రేపు కూలగొడితే రేపు కొత్త హాస్పిటల్గా మొదలవుతుంది. ఇంకో 1-2 నెలల స్టార్ట్ అవుతుంది. దానికి ఒక పెద్ద మనిషి బీజేపీ అన్నాడు, నేనట భారతీయునట, లేకపోతే ఇంకేమన్నాడు మహేష్ బాబు అట. డెఫినెట్లీ భారతీయునే, అందులో ఏం సందేహం లేదు. మహేష్ బాబు అన్న ఒక 2 నిమిషాలు ఆలోచిస్తారు కావచ్చు, కానీ 2 నిమిషాలు ఆలోచించక ఖచ్చితంగా చేస్తారు. అందులో ఏం భయపడేది ఏం లేదు. ఇక ఆయన ఒక ఛాలెంజ్ చేసిన, ఈ వేదిక సంబంధించి చెప్తాను నేను ఛాలెంజ్. 2.5 సంవత్సరాలు హాస్పిటల్ అయితే మజాకా అన్నాడు. ఇవాళ ఇదే వేదిక అని చెప్తాను, పని ఇంకో 2 నెలలు అయితే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన డేట్ నుంచి వెళ్ళి 2.5 సంవత్సరాల లోపల నేను హాస్పిటల్ కంప్లీట్ చేసి ఓపెన్ చేయకపోతే నేను అక్కడికక్కడ రాజీనామా చేసి వెళ్ళిపోతా. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ ఛాలెంజ్ స్వీకరిస్తే ప్రెస్ మీట్ పెట్టి చెప్పు. నీకు దమ్ము ధైర్యం ఉంటే అదే దినం నువ్వు కాషాయ రంగులు వేసి బట్టలు వేసుకున్నావు, కాషాయ రంగు బట్టలు వేసుకొని ప్రజలంతా పిచ్చోళ్ళకి మోసం చేసి నువ్వేదో సన్యాసి కాదు, సన్యాసి వేషంలో రౌడీజం గుడ్డాజం అందరూ పోచి కూడా చేస్తున్నావు. ఈ రోజు నీకు ఛాలెంజ్ ఇస్తుంది. నీకు దమ్ము ధైర్యం ఉంటే అదే దినం నీ కాషాయ బట్టలు వేసుకొని హిమాలయాలకు పోతావా చెప్పు. దమ్ముంటే రేపు ఛాలెంజ్ చెప్పుకొని చెప్పు మాట్లాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.